హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీ సేమియా పాయసం చేయబోతున్నాను. క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. కంప్లీట్గా చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పదండి రెసిపీ చూసేద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాని యాడ్ చేస్తున్నా. ఈ సేమియాని నెయ్యిలో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలపకుండా ఆపేయద్దు, మాడిపోతుంది. సో ఇలా అంతా ఈవెన్గా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో ఉంచవద్దు, మాడిపోతుంది. సో ఇలా మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాకి నేను ఇక్కడ 4 to 5 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అండి. అప్పుడే చల్లారిన తర్వాత గట్టిగా అవ్వకుండా క్రీమీగా చాలా బాగుంటుంది. సో ఇక నేను 5 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కలుపుతూ సేమియాని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. సేమియా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్, మీరు ఎంత స్వీట్నెస్ తినగలుగుతారో అంత షుగర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మరొక 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం ఇలాచి, ఇంకా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ క్యాష్యూస్ యాడ్ చేశాను. ఇలా అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేస్తే చల్లారిన తర్వాత కూడా గట్టి పడదండి, చాలా సాఫ్ట్గా క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.